మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విద్యార్థులను చైతన్యపరచాలనే ఉద్దేశంతో సిరిసిల్ల పట్టణంలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో విద్యార్థులకు మహిళా రక్షణ, షీటింగ్, ఈవ్ టీజింగ్, పోక్స్, సైబర్ క్రైమ్స్, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ మహిళలు మరియు చిన్నపిల్లల రక్షణ విషయంలో పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని, మహిళల భద్రత, ఆకతాయిల వేధింపుల నుండి మహిళలు రక్షణ కొరకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తూ జిల్లా వ్యాప్తంగా షీటిమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థినిలు, మహిళలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటుందన్నారు. మహిళలను, యువతులను వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని, మైనర్ బాలికలపై ఎవరైనా అగత్యాలు చేస్తే పోక్సు యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. మహిళలు, యువతులు ఎలాంటి సమస్య ఉన్నా నిర్భయంగా పోలీసు వారిని సంప్రదించాలని, నేరుగా సంప్రదించలేని వారు షీటింగ్ నెంబర్ 8712656425 లేదా 100కు సమాచారం ఇవ్వగలరని, సమాచారం అందించిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ గారు తెలిపారు. విద్యార్థులు సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కు దూరంగా ఉండాలని, ప్రస్తుతం మహిళలపై వేధింపులు, అగత్యాలు, సోషల్ మీడియా వేధింపులు, ఆన్లైన్ వేధింపులు, సైబర్ క్రైమ్స్, ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని, విద్యార్థి దశ నుండే ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని క్రమశిక్షణ, పట్టుదల, ఓపికతో కష్టపడినప్పుడు మంచి విజయాలు సాధిస్తారు అని చెప్పారు. విద్యార్థి దశ నుండే ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని క్రమశిక్షణ, పట్టుదల, ఓపికతో కష్టపడినప్పుడు మంచి విజయాలు సాధిస్తారన్నారు. చదువుకునే యుక్త వయసులో యువతులు ప్రలోభాలకు, ఆకర్షణలకు గురై భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని, జీవితంలో ప్రతి స్టేజ్ ముఖ్యమే అని, ఈ రోజు మీరందరూ ఇక్కడ సంతోషంగా ఉన్నారు అంటే మీ తల్లిదండ్రులు ఏదో రకంగా కష్టపడి పనిచేసి మిమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగిందని ఎప్పుడు మర్చిపోకూడదని, తల్లిదండ్రులను అర్థం చేసుకుని వారిని గౌరవిస్తూ వాళ్ళ కలను నెరవేరుస్తూ ఉన్నత స్థాయిలో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెమ్లవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, డిఎస్పీ చంద్రశేఖర్, సిఐ కృష్ణ, షీటిం ఏ ఎస్ఐ ప్రమీల, షీటిం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సో ఇప్పుడు మనం ఈరోజు ఒక ప్రోగ్రామ్ పెట్టాము. ఇది ఉమెన్ సేఫ్టీ వింగ్ సైడ్ నుండి. ఆ ప్రోగ్రామ్ ఏంటి అంటే యువర్ సేఫ్టీ ఇస్ ఆర్ ప్రయారిటీ. ఈ ప్రోగ్రామ్ పెట్టాలి మనకి ఎందుకు అంటే అవసరం పడుతుంది. ఇప్పుడు జస్ట్ నేను సొసైటీ గురించి జస్ట్ 5 minutes మాట్లాడతాను. ఓకే, 5 minutes, గివ్ మీ 5 minutes, ఐ ఫినిష్ ఇట్ క్విక్లీ. ఓకే ఓకే సో ఇప్పుడు సొసైటీ మన డెవలప్ అవుతుంది. సొసైటీ డెవలప్ అయితే ఏమవుతుంది, చేంజెస్ అవుతుంది మొత్తం సొసైటీలో. డెవలపింగ్ నుండి మనం డెవలప్ సొసైటీకి పోతే సొసైటీ స్ట్రక్చర్ మొత్తం మారుస్తుంది. ఇంతకుముందు ఏముంటే మన సొసైటీ ఎట్లా పెట్రియార్కల్ సొసైటీ, ఏమైనా ఉంటే మేల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ మేల్స్, దే ఆర్ వర్కింగ్ అండ్ ఫీమేల్ ఇస్ దట్ హౌస్ అండ్ కుకింగ్. అదే ఇప్పుడు చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిన వల్ల ఏమవుతుంది, ఆ పవర్ రిలేషన్, ఆ పవర్ ఈక్వేషన్ ఏమైనా ఇంట్లో ఉంటుంది, సొసైటీలో ఉంటుంది, అది చేంజ్ అవుతుంది. దానికి కొంతమందికి అది నచ్చదు. దానికి వాళ్ళు ఏం చేస్తారు, అది రెసిస్ట్ చేస్తారు. ఆ రెసిస్ట్ చేసినప్పుడు ఈ ఇష్యూస్ వస్తుంది, ఉమెన్ సేఫ్టీది వస్తుంది, ఆ హరాస్మెంట్ది వస్తుంది, ఈ టీజింగ్ది వస్తుంది, అట్లనే ఇష్యూస్ వస్తుంది. దానికోసం మనం ఏం చేయాలి, మన వాయిస్ రేజ్ చేయాలి. ఇప్పుడు ఎంతమంది ఇక్కడ వాయిస్ రేజ్ చేయగలవచ్చు వాళ్ళతో ఏమైనా జరిగితే? ఎవరైనా ఇప్పుడు మీరు స్కూల్ పోతారు, ఆ ఆటో పర్సన్తో సహా మీరు స్కూల్ పోతారు. కొంతమంది ఆటో వాళ్ళు కూడా అది ఆ మిర్రర్లో చేతి దృష్టితో చూస్తారా లేదా? ఏం చేశారు దానికి? మీ టీచర్కి చెప్పారా? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేరు? ఎవరైనా ఒక్కరు చెప్పండి, ఎందుకు చెప్పలేరు? చెప్పండి ఒక్కరు, ఎవరైనా చెప్పండి. ఏమైంది? ఎవరు చెప్తారు? చూడు, ఇప్పుడు కూడా చెప్పకపోతే, అంటే మనం ముందు కూడా చెప్పకపోతే ఎట్లా నడుస్తుంది? చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అందరికి కామన్ గా జరుగుతుంది. సో లైట్ అనేసి పేరెంట్స్ అయినా ఇంకెవరైనా సజెస్ట్ చేస్తారు. అది తప్పు. మీరు లైట్ తీసుకుంటే తప్పు. లైట్ తీసుకుంటే ఏమైంది? కూర్చో. వెరీ గుడ్. ఇప్పుడు గర్ల్స్ అది కూడా మాట్లాడలేదు.
మీరు అది కూడా చెప్పారు కదా, మీ పేరెంట్స్కి చెప్పినప్పుడు లైట్ తీసుకుంటారు, ఆ లైట్ అది కామన్గా చెప్తుంది, లైట్ తీసుకోండి. అది చెప్పాలి కూడా ధైర్యం కావాలి, అది చెప్పాలి కూడా ధైర్యం కావాలి. ఇప్పుడు మీరు లైట్ తీసుకుంటే ఏమవుతుంది? ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, అది చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో దానికోసం ఏం చేయాలి? ఈ నంబర్ ఉందా ఇక్కడ, సి టీమ్ నంబర్, మీ అందరి దగ్గర సి టీమ్ నంబర్ ఉందా? మీరు ఎందుకు మెసేజ్ చేయలేదు దానిలో? ప్రాబ్లమ్స్ వచ్చినాయి బట్ వాళ్ళు చెప్పలేదు. సో ప్లీజ్ రేజ్ యువర్ వాయిస్. మీరు వాయిస్ రేజ్ చేయకపోతే ఇది కంటిన్యూ ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఏంటి అంటే జస్ట్ నర దృష్టితో చూస్తారు, బ్యాడ్ విజన్తో చూస్తారు. నెక్స్ట్ టైం మీకు హ్యాండ్ టచ్ చేస్తారు. మీరు మళ్ళీ చెప్పకపోతే మీ అమ్మా నాన్న ఏం చెప్తారు? లైట్ తీసుకో. దట్స్ రాంగ్. మీ టీచర్స్ కూడా అట్లా చెప్తే రాంగ్. ఏం చేయాలి? మీరు 100 డయల్ చేయాలి, లేకపోతే ఇది సి టీమ్ నంబర్కి మెసేజ్ చేయాలి. మనం మీకు కూడా పిలవము, అదే నేను చెప్తున్నాను మీకు అది కాన్ఫిడెన్స్ ఇస్తున్నాము. అంటే మనం మీకు కూడా పిలవము. నా సి టీమ్ ఏఎస్ఐ కూడా మీతో జస్ట్ ఫోన్లో మాట్లాడుతుంది. మీరు జస్ట్ వాట్సాప్ చేసేయండి ఈ నంబర్కి. సార్, ఈ అబ్బాయి ఉన్నారు, నాకు ఇష్యూ చేస్తున్నారు, ఈ పర్సన్ ఉన్నారు నా గల్లీలో, నేను ఎప్పుడైనా బయట పోతే నా వెనుక వస్తారు, నాకు భయం వస్తుంది. మీరు ఇది వాయిస్ రేస్ చేయకపోతే ఇది మెనెస్ సొసైటీలో ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు ఏం చేయాలి? కాల్ చేయాలా? పక్కా? సో ఈ రోజు తర్వాత నేను మీ పైన ట్రస్ట్ చేయొచ్చా? దట్ మీరు ఈ నంబర్కి, మీరు అందరు ఈ నంబర్కి మెసేజ్ చేస్తారు. నేను ఈమెకి అడుగుతాను వారం తర్వాత ఏమైనా ఎవరైనా మెసేజ్ వచ్చిందా? ఈ మీటింగ్ అటెండ్ చేసిన వాళ్ళ నుండి ఏమైనా మెసేజ్ వచ్చిందా? మీరు ప్లీజ్ లైట్ తీసుకోకండి. ప్లీజ్ డూ నాట్ టేక్ ఇట్ లైట్లీ. ఐఎమ్ టెలింగ్ అగైన్, రిపీటింగ్ అగైన్, మీరు లైట్ తీసుకుంటే మేబీ వేరే వాళ్ళతో ఇంకా వేరే చేస్తారు, ఇంకా చేంజ్ చేస్తారు వాళ్ళు. సో మనం అది సొసైటీలో మెనేజ్ ఎండ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ అంటే యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ఇట్. మీరు మాట్లాడకపోతే ఇది ఇట్లా కంటిన్యూ అవుతుంది. మీకు చూస్తారు, వేరే వాళ్ళకి టచ్ చేస్తారు, ఇంకొక వేరే వాళ్ళకి ఏమైనా వేరే చేస్తారు, గలీజ్ చేస్తారు. సో ప్లీజ్ టాక్ అబౌట్ ఇట్, రేజ్ ఇష్యూస్. మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, 100 డైల్ చేసేయండి. మీ టీచర్స్ ఉన్నారు, మీ అమ్మ నాన్న లైట్ చెప్తున్నారు అంటే టీచర్స్తో డిస్కస్ చేసేయండి. ఎందుకంటే టీచర్స్ అంటే ఏంటి? నెక్స్ట్ టు గాడ్ అంటారు కదా. సో అందువల్ల వాళ్ళకి మీరు అట్లే ట్రీట్ చేయాలి, వాళ్ళకి చెప్పాలి, సార్ ఇది ఇష్యూ ఉంది, మేడం ఇది ఇష్యూ ఉంది, ఇది హరాస్మెంట్. మీరు ప్లీజ్ డూ నాట్ బేర్ దిస్ హరాస్మెంట్. ఇది చల్తా హై యాటిట్యూడ్. ఇప్పుడు ఒక గర్ల్ చెప్పింది, సార్ ఇది కామన్ సార్, అది కామన్కి అన్కామన్ చేయాలి. ఇట్ షుడ్ నాట్ బి కామన్, ఇట్ షుడ్ బి అన్కామన్. అది మీ సైడ్ నుండి రావాలి. నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాను, అంత ఇంపాక్ట్ ఉండదు అన్లెస్ మీరు అక్కడి నుండి వాయిస్ రేస్ చేసి, సార్ ఆ అబ్బాయి లేకపోతే ఆ అంకల్ లేకపోతే అట్లా నాకు హరాస్మెంట్ చేశారు, లేకపోతే 10 సంవత్సరాల తర్వాత కూడా ఎవరైనా కొత్త ఎస్పీ వస్తారు, కొత్త ఎస్పీ వస్తారు, ఇదే పోస్టర్ ఉంటుంది, ఉమెన్ ఇస్ ఆ టాప్ ప్రయారిటీ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళకి రాదు. సో ఐఎమ్ బిలీవింగ్ ఆర్ ట్రస్టింగ్ దట్ ఇప్పటి నుండి ఏమైనా ఇష్యూ ఉంటే మీరు ఈ నంబర్కి, సీటింగ్ నంబర్కి మెసేజ్ చేస్తారు. ప్లీజ్ ఈ నంబర్ మీ దగ్గర ఉండాలి. ఉందా అందరి దగ్గర? సేవ్ చేశారా అందరు? ఓకే, వెరీ గుడ్. సో ఇది కాకుండా సీటింగ్ ఇదే పని చేస్తుంది. వీళ్ళ మాత్రమే ఇదే పని కోసం స్కూల్ తిరుగుతారు, ఊరు తిరుగుతారు. ఏమైనా గర్ల్స్ రిలేటెడ్, ఉమెన్ రిలేటెడ్, సేఫ్టీ రిలేటెడ్ ఏమైనా మెటర్ ఉంటే వీళ్ళు సెటిల్ చేస్తారు, సాల్వ్ చేస్తారు. చిన్న ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు ఒక స్కూల్ ఉంటే కందలపల్లిలో, వీళ్ళక్కడ ఒకసారి పోయారు. ఆ స్కూల్ గర్ల్స్ చెప్పారు వీళ్ళకి, దట్ మేడం ఇక్కడ అబ్బాయి వాళ్ళు సాయంత్రం ప్రతిరోజు బైక్స్లో వస్తారు, రేసింగ్ చేస్తారు మన ముందు. అది కరెక్టా రాంగా? ఏం చేయాలి? చెప్పాలి. సో వీళ్ళు ఏం చేశారు? అదే స్కూల్లో పోయారు, కొన్ని రోజు అక్కడ సివిల్ డ్రెస్లో ఉన్నారు. వాళ్ళ బైక్ వాళ్ళకి పట్టుకున్నారు. ఆ పట్టుకున్నారు అంటే దాని తర్వాత అది ఇష్యూ సెటిల్ అయింది. సో ప్లీజ్
ఇంకొక బస్సులో కూడా మెసేజ్ వచ్చింది ఒక స్కూల్ నుండి, మేడం నేను ఎప్పుడైనా బస్ నుండి వస్తాను, రిటర్న్ వచ్చినప్పుడు నాకు ఇబ్బంది వస్తుంది, ఒకరిద్దరు అబ్బాయి ఉన్నారు, ప్రతిరోజు అదే బస్సులో ఎంటర్ అవుతారు, నాకు ఇబ్బంది పెడతారు. ఈమెకి ఫోన్ చేశారు, ఈమె ఏం చేసింది, అదే బస్సులో పోయింది, పట్టుకున్నారు, అబ్బాయికి పట్టుకున్నారు వీళ్ళు రెడ్ హ్యాండెడ్గా. సో ఈ ఇష్యూ సాల్వ్ ఎందుకు అయింది? ఆ గర్ల్ ఆ ఉమెన్ ఆ లేడీ ఫోన్ చేసి చెప్పింది, ఆ కామన్ లైట్ తీసుకోండి, అట్లా ఆమె కూడా అట్లా అనుకుంటే ఏమవుతుంది, కంటిన్యూ జరుగుతుంది కదా. సో ప్లీజ్ టెల్. ఇది కాకుండా లాస్ట్ ఫినిష్ చేస్తాము, జస్ట్ 2 more minutes. ఇప్పుడు అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయా? మీ మదర్ దగ్గర గెస్ట్ ఎవరైనా అన్నారు మైక్లో? ఓకే. సో కొంతమంది దగ్గర పేరెంట్స్ ఫోన్ వాడతారు, కొంతమంది సొంత ఫోన్ వాడతారు. జస్ట్ 1 స్మాల్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. ఆల్మోస్ట్ 3 months వెనుక నా దగ్గర ఒక గర్ల్ వచ్చింది, ఆమె కూడా ఐ థింక్ 11th క్లాస్ 12th క్లాస్. సార్ నాకు ఒక అబ్బాయి మెసేజ్ చేశారు, దాని తర్వాత మనం మాట్లాడడం స్టార్ట్ చేశాము. అబ్బాయి నా ఫోటో నాకు తెలియదు, అతను ఎక్కడి నుండి జస్ట్ చెప్పారు, నేను కరీంనగర్ హైదరాబాద్ నుండి అట్లా చెప్పారు, నేను ఎక్కడైనా హైదరాబాద్లో పని చేస్తాను. ఆమె ఫొటోస్ అడిగారు, ఆమె ఫొటోస్ పంపింది. ఆ ఫొటోస్ తర్వాత మార్క్ చేశారు, కింద వేరే న్యూడ్ బాడీ పెట్టారు, పైన గర్ల్ ఫోటో పెట్టారు. దాని తర్వాత డబ్బులు అడిగారు, మీరు డబ్బులు ఇవ్వకపోతే మీ అమ్మకి చెప్తాను. ఆ అమ్మాయి నెంబర్ ఎందుకు వచ్చింది ఇతని దగ్గర? ఎందుకంటే 1 month మాట్లాడారు. ఆ 1 month మాట్లాడినప్పుడు మీ